వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనం చుక్కకూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం. ఒక 150 గ్రాముల కందిపప్పును తీసుకుని అదేవిధంగా 2 కట్టలు చుక్కకూర, 2 టమోటో, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకోండి. చుక్కకూర వాష్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కట్ చేసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకోండి. అదేవిధంగా కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని అవన్నీ కూడా వాటర్తో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఆయిల్ వేస్తే పొంగు రాకుండా ఉంటుంది. ఎలాంటి పాడైపోయిన కుక్కర్ అయినా కూడా స్పూన్ పెట్టుకుంటే మనకి వాటర్ అనేది బయటకి లీక్ అవ్వదు. కుక్కర్ నుంచి 7 to 8 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి. ఈ పప్పులోనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్లోకి కచ్చాపిచ్చా దంచుకున్న ఎల్లుల్లిపాయలు, అట్లనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ చుక్కకూర పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.